వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మంగళవారం కంచిలి మండల కేంద్రంలో విద్యాశాఖ అధికారి సప్పటి శివరాం ప్రసాద్ నేతృత్వం నందు భవిత కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పిల్లలకు ప్రత్యేక అవసరాలకు కావలసిన వస్తు సామగ్రిని ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు దుద్ది శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా దుద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని, అంగవైకల్యం లోపం కాదని, మనోధైర్యంతో కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నతమైన స్థానాలకు ఎదగవచ్చని, కొంతమంది అంగవైకల్యం ఉన్న మహాత్ముల జీవిత చరిత్రను పిల్లలకు తెలియజేసి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించారు. ఉన్నత చదువులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నట్లయితే మండల విద్యాశాఖ అధికారి శివరాం ప్రసాద్ మాస్టర్ని సంప్రదించాలని, తాను ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహకారం అందిస్తారని భరోసా ఇస్తూ విద్యార్థులకు ప్రత్యేక పరికరాలతో పాటుగా ఆడుకునేందుకు ఆట వస్తువులు సైతం దుద్ది శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుద్ది శ్రీనివాసరావు చేపడుతున్న సేవలపై కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమలరావు, మండల విద్యాశాఖ అధికారి చిట్టిబాబు, ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ సభ్యుడు విశ్రాంత వైద్యాధికారి లక్ష్మీనారాయణ, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు విద్యను బోధించే ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం మజ్జిరాముడిపేట, దేవుదల గ్రామాల నుంచి శబరిమలకు ప్రైవేటు ట్రావెల్ తో వెళుతున్న అయ్యప్ప భక్తుల బస్సు తమిళనాడు సమీపంలో కంచి వద్ద మంగళవారం అగ్నికి ఆహుతైంది. మజ్జిరాముడిపేట గ్రామం నుంచి 41 మంది అయ్యప్ప భక్తులతో నవంబర్ 25న శబరిమలకు వెళ్లిన ప్రైవేటు ఏసీ బస్సు శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా బస్సును ఆపి అయ్యప్ప భక్తులు బస్సు పక్కనే వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయ్యప్ప భక్తులు బస్సు అగ్నికి ఆహుతి కావడంతో ప్రాణాపాయం నుంచి భక్తులు తప్పించుకున్నారు. అయ్యప్ప భక్తుల నగదు, బట్టలు, లగేజీలు కాలిపోయాయి. హైవే రహదారి కావడంతో అక్కడ పోలీసులు అప్రమత్తమై ఫైర్ ఇంజన్ వాహన అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యం కంచి నుంచి వేరే బస్సులో అయ్యప్ప భక్తులకు స్వగ్రామానికి చేర్చారు. అఖిల భారత యువజన సమైక్య 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా 6, 7, 8, 9 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్న శ్రీనివాసరావులు తెలిపారు. బుధవారం టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. 22వ రాష్ట్ర మహాసభ శ్రీకాకుళంలో జయప్రదం చేయండి. ఫిబ్రవరి 6, 7, 8, 9 జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. శ్రీకాకుళంలో జరిగే 22వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య పేరుకుపోయిందని, యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. యువజన హక్కుల సాధనకు ఏఐవైఎఫ్ నిర్విరామంగా కృషి చేస్తుందని అన్నారు. భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అందరికీ విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు. రైతాంగ సాయుధ పోరాటానికి, అకుంఠిత త్యాగాలకు నెలవైన శ్రీకాకుళం పట్టణంలో జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జిల్లా ప్రజలు విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కిరణ్, చందు, శ్యామ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
సమగ్రమైన దర్యాప్తుతో ప్రాపర్టీ కేసులు త్వరితగతిన ఛేదించి కేసు ప్రాపర్టీ రికవరీ చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వర్చువల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు, సీఏలు, ఎస్ఐలతో లోక్ అదాలత్ కేసులు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫోక్సో కేసులు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ప్రాపర్టీ ఎన్ఫోర్స్మెంట్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 14న జరిగే లోక్ అదాలత్ లో రాజీ పడేందుకు అవకాశం ఉన్న ఎక్కువ కేసులను డిస్పోజ్ అయ్యే విధంగా ఇప్పటి నుండే ప్రణాళికతో పనిచేయాలన్నారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, ప్రాపర్టీ గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు, ముద్దాయిల అరెస్టు మొదలైన అంశాల గూర్చి ఆరా తీసి అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పురోగతి సాధించాలని ప్రతి పోలీస్ స్టేషన్ లో లాస్ట్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, ఫోక్సో కేసులు, ఎన్ఫోర్స్మెంట్ కేసులు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, ప్రాపర్టీ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి దర్యాప్తు పెండింగ్ లో ఉండటం గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు దిశానిర్దేశాలు చేసి ఎస్సీ, ఎస్టీ మరియు ఫోక్సో కేసుల్లో 60 రోజుల్లోగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ కేసులను పెంచాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, జూదమాడిన, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ నందు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో పాటు అదనపు ఎస్పీ రమణ, డీఎస్పీలు, సీఏలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సంకల్పం పేరుతో శ్రీకాకుళం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని 2వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా, అందులో భాగంగా బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు. ప్రధానంగా మాదక ద్రవ్యాల వాడకం, వాటి వల్ల కలిగే అనర్థాలు, అంతేకాకుండా ర్యాగింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ విధంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. దీంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా దీనిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, వారి పాత్ర కూడా ముఖ్యమని, పోలీసు వ్యవస్థతో వారు కూడా సహకరించాలని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లోనైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాజంలో ఇటువంటి వాటిని దూరంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులతో రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జిల్లాలో నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల ఏర్పాట్లపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని, అధిక సంఖ్యలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో 1464 రెవెన్యూ గ్రామాలున్నాయని, అందులో 738 రీసర్వే పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలో జరగనున్న రెవెన్యూ సదస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో నిర్వహించే సదస్సులకు సంబంధించి ముందస్తు ప్రచారం నిమిత్తం కరపత్రాలు పంపిణీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ, సెక్షన్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.